తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నిన్నే పెళ్ళాడుతా ధారావాహిక వింటున్నాము. రచన శ్రీమతి జేకే దీప గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నాకు ఇక్కడ ఉండి చదవాలని లేదు, నన్ను తీసుకెళ్ళిపోండి అంది లతీఫ్ చేతులు పట్టుకుంటూ సుప్రజ అయిష్టంగా. నా మీద నీకు ఏమాత్రం అభిమానం గౌరవం ఉన్నా కనీసం డిగ్రీ తీసుకునేంతవరకు ఇక్కడ ఉండు. తర్వాత నీ ఇష్టం. నువ్వు సెట్ అయ్యే వరకు ఎవరి దృష్టి సోకకూడదని కదా నేనిక్కడికి తీసుకొచ్చి చదివిస్తున్నది. ఓకేనా అన్నాడు సుప్రజ భుజం తట్టి. సుప్రజ తల ఊపింది. దట్స్ గుడ్, ఇక నేను వెళ్తాను అన్నాడు. రోజులు కాలచక్రంలో గిర్రున తిరిగి సుప్రజ చేత ఫైనల్ ఎగ్జామ్స్ రాయించాయి. నెలకి ఒకసారి లతీఫ్ వచ్చి కనిపిస్తూనే ఉన్నాడు. రాజేష్ లెటర్స్ మాత్రం పొడిగా 3 ముక్కలతో అందుతున్నాయి. నేను క్షేమం, నువ్వు క్షేమం అని ఆశిస్తాను. విశేషాలతోటి లెటర్ రాయి, నీ రాజు. కోపం వచ్చి తను రాయటం మానేసింది. నా మీద కోపం బాగానే వచ్చినట్టుంది. నేను ముక్తసరిగా లెటర్స్ రాస్తున్నాననేగా నాకు తెలుసు. వివరాలు విశేషాలు మాట్లాడాలంటే బావగారి పర్మిషన్ లేదు. అందుకే నా నోటికి తాళం పడిపోయింది. నీ డిగ్రీ పూర్తి కానివ్వు. కాలం అనేది మహాశక్తివంతమైనది. అది నిప్పులాంటి నిజాలను ఎక్కువ కాలం కడుపులో దాచుకోలేదు. అసలు రహస్యాలు నీకు అర్థమయ్యేంత వరకు మన మధ్య ఈ దూరాలు తప్పవు అని రాస్తూ సుప్రజ మనసులో ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని ఆసక్తిని పెంచేస్తూ ఉన్నాడు. లతీఫ్తో అంటే వాడి మొహం, నిన్ను ఏడిపించాలని ఏదో రాశాడు అంతే అని సమర్థిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో జరిగిన సంగతులు లతీఫ్ ద్వారా వింది. మొదటిది, రామకృష్ణ ఆఫీసులో లతీఫ్ని ఎండీగా అపాయింట్ చేసి స్విట్జర్లాండ్ వెళ్ళాడని, నెలకి 10,000 తన జీతమని లతీఫ్ చెప్పాడు. మీ బిజినెస్ ఏమైంది అంటే, ఇక బిజినెస్ జోలికి పోను. రామకృష్ణ వచ్చేంతవరకు అతని వ్యవహారాలు చూడటమే నా పని. నీకు కావలసినది నా కష్టార్జితమే కదా. అలాంటప్పుడు రామకృష్ణ దగ్గర చేయడం ఎందుకు? ఇంకెక్కడైనా చేయవచ్చుగా అని అడగకు. రామకృష్ణ దగ్గర చేస్తున్నాను కాబట్టే జీతం ఇంత ఎక్కువ. అదిగాక ఈ 60 ఏళ్ల వయసులో అతను కాకపోతే నాకు ఉద్యోగం ఇచ్చేవాడెవరు? అది రామకృష్ణ డబ్బే అయినా నేను కష్టపడి పనిచేసి సంపాదిస్తున్న నా కష్టార్జితం. నీకోసమే నేను కష్టపడేది. ఇదివరలో మీ నాన్నగారు కూడా వాళ్ళ దగ్గర పనిచేసే మిమ్మల్ని పోషించారు. కాబట్టి తప్పు లేదు అనుకుంటూ ఉన్నాను అన్నాడు. నా వల్లే కదా మీకు ఈ కష్టాలు అన్నీ. ఇంకెంత, నీ డిగ్రీ పూర్తి అయ్యేంతవరకు కదా. తర్వాత రామకృష్ణ వచ్చేంతవరకు నా సెక్రటరీగా నా దగ్గర పనిచేసి నిన్ను నువ్వు పోషించుకుందువుగానిలే అని ఆశలను కల్పించాడు. సుప్రజకి అదే మంచిది అనిపించింది. ఉన్న ఊళ్ళో సొంత ఇంట్లో ఉండి హాయిగా ఉద్యోగం చేసుకుని బతకవచ్చు. బాగానే ఉంది. మరి రామకృష్ణ వచ్చాక ఏం చేయాలి అని క్షణం ఆలోచించి, అతను వస్తే భయమేముంది? మానేయమని అనలేడు. ఎంతోమంది అతని దగ్గర పనిచేస్తున్నారు. అందులో తాను ఒకటి. ప్రత్యేకత ఏముంది? కానీ బయట ప్రపంచం భార్య చేత ఉద్యోగం చేయిస్తున్నాడని ఏదైనా అంటే అవమానంగా భావిస్తాడేమో అని ఆలోచనలో పడింది. ఉమా విద్యలు, వాళ్ల గతాలు సుప్రజతో చెప్పి రామకృష్ణకు పరిచయం చేయమని కోరారు. అందులో ఉమా కథ ఇది. ఉమా అక్క చెల్లెళ్ళు 3. తమ్ముడు ఒక్కడే. అక్కగారిని మేనత్త కొడుకు త్రిమూర్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ త్రిమూర్తి అంటే ఉమకు చాలా ఇష్టం. కానీ ఆమెకు తెలియకుండానే ఉమా అక్క గంగతోటి నిశ్చయం అయిపోయింది. అప్పుడు చెప్పి ఎవ్వరినీ కష్టపెట్టడం ఇష్టం లేక స్వయంగా అక్కను పెళ్లి కుమార్తెగా అలంకరించింది. పెళ్ళి అయ్యాక 2 పిల్లలు పుట్టారు. 5 ఏళ్లలో. రెండో మాటు పిల్లవాణ్ణి కంటూ హార్ట్ ఎన్లార్జ్కి గురైంది గంగ. భార్యాభర్తల దాంపత్యాన్ని నిషేధించారు డాక్టర్లు. చంటి పిల్లలు. భార్య సృష్టి. చేసేవాళ్ళు లేక అత్తింటికి చేరాడు త్రిమూర్తి భార్య బిడ్డలతోటి. గంగ ఎంతో కాలం బతకదని డాక్టర్లు చెప్పడంతో త్రిమూర్తి పరాయి ఆడవాళ్ల ఆకర్షణలో పడి భార్యా పిల్లల్ని మర్చిపోతాడేమోనని భయంతో గంగకి తెలియకుండా త్రిమూర్తికి ఉమని ఇచ్చి రహస్యంగా పెళ్లి చేశారు గంగ తల్లిదండ్రులు.
గంగ బతికున్నంతకాలం ఉమ త్రిమూర్తితో సరదాగా ఆ ఇంట్లో కనిపించకూడదు కనుక ఉమని శాంతినికేతన్లో జాయిన్ చేసి చదివిస్తున్నామని గంగకి చెప్పారు. త్రిమూర్తి వారానికి ఒకసారి వచ్చి ఉమను తీసుకొని వెళ్ళి హాయిగా గడిపి తీసుకొని వచ్చి శాంతినికేతన్లో డ్రాప్ చేసి వెళ్తున్నాడు. ఇప్పుడు ఉమకి అర్జెంటుగా ఉద్యోగం కావాలి. ఆ వంకతో ఆమె అక్కగారికి దూరంగా వచ్చి బతుకుతుంది. అంతేకాక ఆమె చదువుకి అయిన ఖర్చు ఆపు వడ్డీతో సహా ఆమె తీర్చుకోవాలి. అది తండ్రి కండిషన్. త్రిమూర్తికి ప్రైవేట్ ఫారంలో ఉద్యోగం, 2000 జీతం. అది అతని భార్య మందులకు తిండికి సరిపోవటం లేదు. ఇది ఉమ కథలోని సారాంశం. 2 పిల్లల తండ్రిని సంపాదించి పోషించలేని వాడిని కట్టుకొని కూడా అతనితో హాయిగా జీవితాన్ని పంచుకొని బతికేస్తోంది ఉమ. ఇక విద్య మురారి అనే అందమైన యువకుణ్ణి ప్రేమించింది. అతను విద్యని అమితంగా ప్రేమించాడు. రతన్లాల్ అనే సేట్ దగ్గర గుమస్తాగా జాబ్ చేసి 1500 సంపాదించుకుంటున్నాడు. తల్లి, 2 అక్కలు ఉన్నారు. ఉన్న ఇల్లు భూమి తనఖా పెట్టి అక్కలకు పెళ్లి చేశాడు. తల్లి తనే మిగిలారు. 50,000 కడితే గాని ఆ ఇల్లు ఆస్తి అతనికి దక్కవు. ఆ భూమి ఇల్లు రతన్లాల్ చేతుల్లోనే ఉన్నాయి. గొడ్డు చాకిరీ చేయించుకొని 1500 ఇస్తూ అందులో 500 వడ్డీ తీసుకుంటున్నాడు. మిగిలిన డబ్బులతో తల్లి కొడుకు గుట్టుగా బతుకుతున్నారు. ఆ రతన్లాల్ దగ్గరే విద్య తండ్రి 50,000 బాకీ పడ్డాడు. ఆయనకి 3 ఆడపిల్లలే. పెద్ద కూతురు పెళ్లి కోసం 50,000 అప్పు చేశాడు. రెండో కూతురు విద్య. రతన్లాల్కి 4 పిల్లలు, భార్య పోయింది. బాకీ అడగడం కోసం వచ్చి విద్యను చూసి ముచ్చటపడి విద్యను తనకిచ్చి పెళ్లి చేస్తే ఆ 50,000 ఇవ్వనవసరం లేదని చెప్పాడు. ఇంకేముంది, విద్యని బలవంతంగా ఒప్పించి 60 ఏళ్ల రతన్లాల్కు ఇచ్చి పెళ్లి చేసేశారు. మొదటి రాత్రి గదిలో తనని వాటేసుకోబోతున్న భర్తను ఆపేస్తూ శాంతినికేతన్లో తనని జాయిన్ చేసి డిగ్రీ చేతికి వచ్చేంతవరకు చదివిస్తేనే కాపురం చేస్తానని, లేకపోతే చచ్చిపోతానని బెదిరించి పవిత్రంగా బయటపడింది. రహస్యంగా మురారిని పెళ్లి చేసుకుని అతనితోటి వారానికి ఓసారి కలుస్తూ దీక్షగా చదువుకుంటోంది విద్య. ఉద్యోగం చేసి ఆ బాకీ తీర్చి భర్తని తండ్రిని విడిపించాలి. వంచనతో తనని పెళ్లి చేసుకున్న రతన్లాల్కి వంచనతోనే బుద్ధి చెబుతోంది. ఇది విద్య కథ సారాంశం. ఇక లచ్చి కథ. లచ్చి భర్త రంగడు స్వయాన దానికి మేనమామ. లచ్చి తండ్రి రిక్షా లాక్కుని బతికేవాడు. రంగా వ్యవసాయం చేసేవాడు. లచ్చి రంగలకు ఇష్టపూర్వకంగానే వివాహం అయింది. 15 సంవత్సరాల వయసులో లచ్చి ఉండగా అప్పటికే 25 ఏళ్ళు రంగకు. అందర్నీ దబాయించి రౌడీ మామూలు వసూలు చేసి బతికే మస్తాన్ అనే వ్యక్తి దృష్టి లచ్చి మీద పడింది. లక్ష్మి తన దగ్గరికి ఒక రాత్రికి పంపిస్తే 10,000 ఇస్తానని ఆమె తండ్రిని ఆశ పెట్టాడు. స్వార్థపరుడైన లచ్చి తండ్రి అల్లునికి రిక్షా ఇచ్చి నైట్ డ్యూటీ చేసి రమ్మని పంపించి లచ్చి ఉన్న ఇంట్లోకి మస్తాన్ని పంపాడు. లచ్చి మస్తానికి చిక్కకుండా ఎలాగో తప్పించుకొని బయటకు పరిగెత్తి వస్తూ 2 ప్యాసింజర్లను రిక్షా ఎక్కించుకొని వస్తున్న మొగుడు రిక్షాకి అడ్డం పడింది. లచ్చి వల్ల విషయం విని అగ్గిరాముడైన రంగడు మస్తాన్ని, లచ్చి తండ్రిని కూడా నరికేసి ఆ కత్తితోటి జైలుకెళ్ళి లొంగిపోయాడు. న్యాయస్థానం 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష వేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో హత్య చేసినందుకు, తనకు తానుగా వచ్చి నేరాన్ని అంగీకరించినందుకు ఉరిశిక్ష తప్పింది. ఆ జడ్జి గారి దయవల్ల లచ్చికి శాంతినికేతన్లో పని దొరికింది. జీతం తల్లి తమ్ముళ్లకు పంపిస్తూ తను మాత్రం అందరూ ఇచ్చే గాజులు బట్టలతోటి బతుకుతూ క్యాంటీన్లో భోజనం చేస్తూ గడిపేస్తోంది. 7 ఏళ్లు గడిచిపోయాయి. మొగుడు కోసం ఆశగా ఎదురుచూస్తోంది లచ్చి. సుప్రజ కథ విని ఆమె స్నేహితులు సుప్రజను మందలించారు. రామకృష్ణ చిన్నతనం నుంచి అమెరికాలో పెరిగినవాడు అని నువ్వే చెబుతూ ఉన్నావు. అలాంటప్పుడు మీ నాన్నగారి వ్యక్తిత్వం అతనికి ఎలా తెలుస్తుంది? ఆయన నిజాయితీ, విశ్వాసం, మంచితనం, నమ్మకం భాగ్యమ్మ గారికి తెలుసు గాని రామకృష్ణకు తెలియదు. అలాంటప్పుడు ససాక్ష్యంగా జూలీ అనగా మీ నాన్నగారి జేబులోంచి తీయించి చూపిస్తే అతనన్నమాట ఏమిటి? అతని స్థానంలో నువ్వున్నా అపార్థం చేసుకోవాల్సిందే. పైగా అతను ఏమన్నాడు? 25 లక్షల డైమండ్ నెక్లెస్ మీకెందుకు? 25 కోట్ల వారసుని నేనే మీ అల్లుడుగా రాబోతూ ఉండగా ఎందుకు కకృతి పడ్డారు అన్నాడు. అంతేగా? ఈ మాత్రం దానికి అతన్ని ఇంతగా ద్వేషించి శిక్షించాలా
అంది ఉమా. సిరిరా అంటే మోకాలు వడ్డే ఆడదాన్ని నిన్నే చూశాను. భాగ్యమ్మ గారు ఎంత మంచిది. ఆ రామకృష్ణ ఎంత నిస్వార్థంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. తాళి కట్టాక ఏ మగవాడైనా ఆ హక్కుని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాడే గాని ఇలా నీ ఇష్టానికి తన జీవితాన్ని వదిలేసి విరాగిలాగా బతుకుతాడా? ఎంత నిగ్రహమో, ఎంత దయా అనురాగం నీ పట్ల తన గుండెల్లో దాచుకున్నాడో. నువ్వేం చేసినా క్షమిస్తున్నాడో, భర్తగా భరిస్తున్నాడో, సహనంతో ఎదురు చూస్తున్నాడో. అలాంటి మనిషినేనా నువ్వు చీకొట్టింది? తప్పులు చేయని వాళ్ళు ఎందరు ఉంటారు? తెలిసి సరిదిద్దుకునే మానవోత్తములు ఎందరున్నారు ఈ ప్రపంచంలో? అతను తాగుబోతా తిరుగుబోతా నిన్ను నిర్లక్ష్యం చేశాడా? ఆడదానికి భర్త వల్ల వచ్చే కష్టాలు అవే. తన హృదయ సింహాసనం మీద నిన్ను ప్రతిష్ఠించి పూజించుకోవటమా అతను చేసిన నేరం? ఏ శిక్షకైనా కొన్ని హద్దులు ఉంటాయి. స్త్రీని క్షమకి మారుపేరుగా అభివర్ణిస్తే నువ్వు పగతో ద్వేషంతో అతన్ని సాధించడం ఏం బాగలేదు. అతనిలో కాదే అసలు మానవత్వం అనేది నీలోనే లేదు. ఉంటే ఎందుకు క్షమించలేవు? అనాకారా, అసమర్థుడా, అవివేక, అప్రయోజకుడా, అంటరానివాడా? అందగాడు, సమర్థుడు, మానవోత్తముడు, పరోపకారి, దయ కలిగినవాడు. పురాణ కాలంలోని మహాత్ముల గురించి మాకు తెలియదు, కానీ ఈ రామకృష్ణ గురించి మాత్రం అందరికీ తెలుసు. కారణం ఏమిటో తెలుసా? ఎన్నో కుటుంబాలకు ఉపాధి కల్పించాడు. ఏడాదికి 2 లీటర్ల రక్తాన్ని దానం చేస్తాడు. కుంటి, గుడ్డి, మూగ, చెవిటి అనాథలు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్ళి వాళ్లకు వసతులు కల్పిస్తున్న పుణ్యమూర్తి. అందరికీ రాముడు, దేవుడు అయిన వ్యక్తి నీకు రాక్షసుడు, దయ్యము అయ్యాడా? మరి కళ్ళు ఉండి చూడలేని గుడ్డితనం అంటే ఇదే కదా. అందుకే మీ రాజు ఆ మాట అని ఉంటాడు. మా మాట వినటం కాదే, స్వయంగా వెళ్ళి చూడు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంటూ స్నేహితురాలు బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టడంతో సుప్రజలో ఆలోచన తలెత్తింది. రామకృష్ణ పరిచయం అయింది మొదలు అతనితో గడిచిన ప్రతి సన్నివేశం ఆమె కళ్ల ముందు సినిమా రీలు మాదిరిగా తిరగసాగింది. పరీక్షలు పూర్తి అయిపోయాయి. లతీఫ్ కోసం ఎదురుచూస్తూ ఆలోచన మగ్నురాలైన సుప్రజ, సుజా, మీ లతీఫ్కి ఏదో యాక్సిడెంట్ అయిందట. ఆసుపత్రిలో నీ పేరే కలవరిస్తున్నారట. ఎవరో ఇద్దరు వచ్చారు కారులో నీకోసమని అంటూ పరిగెత్తి వచ్చి చెప్పింది ఉమా. సుప్రజ గుండె జారిపోయింది. గబాల్న లేచి పరిగెత్తి వెళ్ళింది. రండమ్మా త్వరగా, కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు పాపం అన్నారు ఆ ఇద్దరు. ఇంకేమీ ఆలోచించకుండా ఆ కారు ఎక్కేసింది సుప్రజ. ఆ కారు అలా వెళ్ళిందో లేదో ఇలా ఇంకో కారులో వచ్చి దిగాడు లతీఫ్. వెన్ను తిరిగి చూసిన విద్య, ఇదేమిటి మీకు యాక్సిడెంట్ అయింది అన్నారు అంది. ఎవరన్నారు? అయోమయంగా చూశాడు లతీఫ్. ఎవరో ఇద్దరు కారులో వచ్చి మీకు యాక్సిడెంట్ అయిందని సుప్రజను కారులో ఇటే తీసుకెళ్లారు అంటూ కార్ నెంబర్ చెప్పింది విద్య. మై గాడ్, శత్రువులకు ఆమె ఉనికి తెలిసిపోయిందన్నమాట అంటూ కారెక్కి విద్యని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కార్ నెంబర్ చెప్పమని చెప్పాడు. ఆ కారులో యమకింకర్లు లాంటి ఇద్దరు పహిల్వాన్లను చూడగానే భయపడి దిగబోయింది సుప్రజ. ఆమెను నెట్టుకుంటూ ఇద్దరూ చెరొక వైపు నుంచి కారెక్కారు ఆగంతకులు. సుప్రజ భయభ్రాంతురాలైంది. కారు శరవేగంతో పరిగెత్తుతోంది. సుప్రజకు భయంతో ముచ్చెమటలు పోస్తున్నాయి. ఇంతలో వెంట ఓ పోలీస్ వ్యాన్ సైరన్ మోగించుకుంటూ వెంటపడడంతో ఏదో ఆశ, ప్రాణం మీద తీపి తలెత్తాయి. ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నం చేశారు, కానీ ఈసారి సుప్రజ కారు సెంటర్లోకి రాగానే 4 పక్కల నుంచి పోలీసు వాహనాలు వచ్చి చుట్టుముట్టడంతో తప్పనిసరిగా ఆ కారు ఆగింది. పోలీసులు ఆయుధాలతోటి చుట్టుముట్టి కమాండ్ చేయడంతో కారు దిగారు ఆ దుండగులు. సుప్రజ కారు దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి లతీఫ్ని చుట్టుకుపోయి బావురుమంది. డోంట్ వరీ బేబీ, డోంట్ వరీ, రిలాక్స్, కమాన్ అంటూ వీపు నిమురుతూ ఓదార్చాడు లతీఫ్. సుప్రజను కిడ్నాప్ చేయబోయిన గుండాలని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లాక తన గుండెల్లో తలదాచుకుని ఉండి ఉలిక్కిపడుతూ వణికిపోతున్న సుప్రజను దగ్గరకు తీసుకొని తల, వీపు నిమురుతూ, ఇట్స్ ఆల్ రైట్ సుజా, లెట్స్ గో, లెటస్ లీవ్ దిస్ బ్లడీ ప్లేస్ అంటూ సుప్రజను వెంట తీసుకెళ్లి కారెక్కించాడు. ఒకసారి రామకృష్ణ వల్ల అపాయం తప్పించుకుంది. ఇప్పుడు లతీఫ్ వల్ల ఆ గుండాల గుప్పెట్లో నుంచి సురక్షితంగా బయటపడింది. ఎవరు వాళ్ళు? ఎందుకు నన్ను కిడ్నాప్ చేయాలని ప్రయత్నిస్తున్నారో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.
అదే విషయం లతీఫ్ తోటి అంది తనలో దాచుకోలేక సుప్రజ. ఆడపిల్లని కిడ్నాప్ చేయడానికి సిద్ధపడ్డారు అంటే ఏదో బలీయమైన కారణం ఉండే ఉంటుంది. నా అనుమానాలు నీకు చెప్పి నిన్ను మరింత భయపెట్టడం నాకిష్టం లేదు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. నేను గాని షరీఫ్ గాని అయితేనే, కానీ లేకపోతే వెంటనే బయటకు రాకు. రామకృష్ణ వచ్చేంత వరకు నీ గృహమే నీకు నిర్బంధం అన్నాడు లతీఫ్ సుప్రజను తీసుకొచ్చి భాగ్యపురంలో ఆమె సొంత ఇంట్లో దింపుతూ. రామకృష్ణ వచ్చాక ఏం చేయాలని అంది ఇల్లు సవరించడానికి సిద్ధపడుతూ. దాదాపు 2 సంవత్సరాల పైనే ఇల్లు వదిలేసి వెళ్ళిందేమో. బూజులు పట్టేసి దుమ్ము కొట్టుకుపోయి ఎక్కడ కూర్చోవడానికి జాగా లేకుండా అసహ్యంగా ఉంది ఆ ఇల్లు బావురమంటూ. ఇప్పుడు నువ్వు ఇంటి పునరుద్ధరణ మొదలుపెట్టకు. ముత్యాలు భర్త వచ్చి చూసుకుంటారు. మనం అలాగా మల్లెపందిరి దగ్గర కూర్చుందాందా అన్నాడు. కనీసం మీకు కాఫీ అయినా. అన్నీ వస్తాయి అన్నాడు 2 కుర్చీలు దులిపి బయటకు తీసుకెళ్తూ. అతన్ని అనుసరించి వచ్చి కుర్చీలో కూర్చుంటూ, మీరు అనేవారు లేకపోతే అసలు నేనేమైపోయేదాన్ని ఊహించడానికే భయం వేస్తోంది నాకు అంది. అదే వద్దన్నది. నేను కాకపోతే మరో ఆసామి సాయపడేవాడు. లోకం గొడ్డుపోలేదు సుజా. ఇంకా మంచితనం మానవత్వం బతికే ఉన్నాయి అన్నాడు భుజం మృదువుగా నొక్కి అనునయిస్తూ. ఇంతలో ముత్యాలు ఆమె భర్త వచ్చి రిక్షాలో దిగారు ఇంటి ముందు. టైం 8 కావస్తోంది, రాత్రి. ముత్యాల చేతిలో ఫ్లాస్కు, ఆమె భర్త చేతిలో క్యారియర్ ఉన్నాయి. అంతేగాక మొన్నటి నుంచి సుప్రజకు అవసరమయ్యే కిరాణా సామాన్లు, పప్పు, ఉప్పు, బియ్యం, కూరలు వగైరా అన్నీ ఉన్నాయి. 2 కప్పులలో పోసిన ఛాయ్ ఇద్దరికీ అందిస్తూ, క్షణంలో ఇల్లు శుభ్రం చేసేస్తాం తల్లి, మీరిట్టా కూకుని కూసేపు కబుర్లాడుకోండి అంటూ క్యారియర్ అక్కడ పెట్టి భర్తతో వెళ్ళిపోయింది ముత్యాలు. ఇందాక రామకృష్ణ వచ్చేంత వరకు అన్నారు. అతను వచ్చాక ఏం చేయాలని అంది ఛాయ్ సిప్ చేస్తూ, సాలోచనగా లతీఫ్ని గమనిస్తూ. నిన్ను అప్పగించి నమస్కారం చేద్దామని అన్నాడు లతీఫ్. వాట్ డు యు మీన్ అంది జేవురించిన వదనంతో సుప్రజ. మరి ఏం చేస్తారంటే ఏం చెప్పమంటావు? ఈ సమస్యకి పరిష్కార మార్గం ఆలోచించాలని. ఇంతవరకు నీ పోషణ పర్వాలేదు, కానీ ఇప్పుడు నీకు కావాల్సింది రక్షణ. అది నేనెలా ఇవ్వగలను? కన్నవాడికో కట్టుకున్నవాడికో చెల్లుతుంది తోడుగా ఉండటం. ముత్యాలుని దాని భర్తని నీకు తోడుగా వచ్చినా పెద్ద ఉపయోగం ఉండదు. అందుకే నిన్ను రహస్యంగా తీసుకొని వచ్చింది. కొంతకాలం ఆ భార్యాభర్తలతో కలిసి ఉండు. తప్పకపోతే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుందాం అన్నాడు లతీఫ్. మరి నా ఉద్యోగం సంగతి ఏం చేస్తారు అడిగింది సుప్రజ. రేపు షరీఫ్ వెంట ఆఫీస్కి వచ్చేయి. ఒంటరిగా నువ్వు ఇంట్లో ఉండటం కూడా అంత మంచిది కాదు. నా కళ్ళ ముందే ఉంటే నేను ధైర్యంగా పని చేసుకోగలను. ఎవరు ఏమనుకున్నా ఇంతకంటే దారి కనిపించడం లేదు నాకు. నిన్ను నాకు అప్పగించి అతను వెళ్ళాడు. ఏమిటి మీరనేది? నన్ను మీకతను ఆ రామకృష్ణ అప్పగించి వెళ్ళాడా? అవును. ఇంకా నీ దగ్గర దాచి ప్రయోజనం లేదు. ఇంతకంటే వివరాలు నన్నేమీ అడక్కు అనేసి లేచి వెళ్ళిపోయాడు లతీఫ్. సుప్రజ విమూఢురాలే అయింది. దాదాపు 10ంటికి ఆ ఇంటికి పూర్వపు శోభ కళ వచ్చాయి. ముత్యాలు తీసుకుని వెళ్ళి బలవంతంగా అన్నం పెడితే తిని పడుకుంది. కానీ మనసులో లేదు. మర్నాడు ముత్యాలు ఉండి అన్ని పనులు చూసుకోవడంతో తను త్వరగా తయారై షరీఫ్ వచ్చాక అతనితో బస్సులో ఆఫీస్కి వచ్చింది. ఆఫీస్ రూమ్లో రివాల్వింగ్ చైర్లో కూర్చుని అటూ ఇటూ తిరుగుతూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్న లతీఫ్ చిరునవ్వుతో ఆహ్వానించి టేక్ యువర్ సీట్ అంటూ ఆ రూమ్లోనే ఏర్పాటు చేసిన టేబుల్, కుర్చీ చూపించాడు. ఆ టేబుల్ మీద ఫోను, లెటర్ ప్యాడ్, టైప్ మిషన్, ఇన్విటేషన్ లెటర్స్ వగైరాలు గుట్టగా పడి ఉన్నాయి. అంతేకాక రామకృష్ణ ఫోటో కూడా ఉంది. సుప్రజను లతీఫ్కి అప్పగించి షరీఫ్ వెళ్ళాడు. లతీఫ్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నంతసేపు సుప్రజ రామకృష్ణ ఫోటో వైపు దొంగచూపులు చూస్తూనే ఉంది. అది గమనించగానే లతీఫ్ పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. కను చివర్ల నుంచి ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. ఫోన్లో మాట్లాడటం అయ్యాక వచ్చి ఆమె టేబుల్ దగ్గరికి వచ్చి, నిన్ను ఒట్టినే వచ్చి కూర్చోడానికి ఇక్కడికి రమ్మనలేదు, కొంచెం పని అర్థం చేసుకుంటావని రమ్మన్నాను అన్నాడు లతీఫ్ నవ్వుతూ. థ్యాంక్ గాడ్, ఒట్టినే వచ్చి కూర్చుంటే కాలక్షేపం ఎలా అవుతుందిరా భగవంతుడా అని భయపడ్డాను. నన్ను రక్షించారు. చెప్పండి, నేనేం చేయాలి అంది. ఈ లెటర్స్ విడదీసి చూడు.
వీటికి ఏ జవాబులు ఇవ్వాలో లిస్టు తయారు చెయ్యి. నేను లేనప్పుడు వచ్చే ఫోన్ కాల్స్ నోట్ చేసుకో. ఈ ఇన్విటేషన్స్లో ముఖ్యమైనవి, ఇంపార్టెన్స్ ఏమిటో చూడు. చాలా చిన్న పనే, కానీ ఊపిరి సలపదు. ట్రై యువర్ బెటర్ లక్ అంటూ వెళ్ళబోయాడు లతీఫ్. అవును, ఇక్కడ ఈ ఫోటో దేనికి అంది సుప్రజ. నా టేబుల్ మీద ఇక్కడ ఎవరు పెట్టారో. ఈ ఫోటో ఎదురుగా నుంచొని పనిచేస్తుంటే రాముని పాదుకలకు పట్టాభిషేకం చేసిన భరతుడు గుర్తుకొస్తాడు నాకు. రామకృష్ణ నాకు శ్రీరామచంద్రుడే. నీకు నచ్చకపోతే తీసేస్తాలే అంటూ ఆ ఫోటో తీసుకెళ్లి తన టేబుల్ మీద సుప్రజకి కనిపించేలా పెట్టాడు. ఆషాఢమాసం గతించి శ్రావణమాసం ప్రారంభం రాబోతున్నా వర్షాలు లేవు. సుప్రజ శాంతినికేతన్ నుంచి భాగ్యపురం వచ్చి నెల అయింది. పగలు 10తో సాయంత్రం 5 వరకు లతీఫ్తో ఆఫీస్ రూమ్లోనే ఉండి పని నేర్చుకోవటం, మధ్యాహ్నం ముత్యాలు భర్త తీసుకొచ్చే క్యారియర్ తెరచి లతీఫ్కి పెట్టి తను తినటం, సాయంత్రం షరీఫ్ వచ్చాక అతనితో ఆఫీస్ బస్సులో ఇంటికి చేరుకోవటం అలవాటైంది. టైం తెలియకుండా గడిచిపోతోంది. రాత్రిళ్ళు ముత్యాలతో కబుర్లు చెబుతూ భోంచేసి నిద్రపోతోంది. ఆ రోజు ముత్యాలు అల్లుడికి ఆషాఢ పట్టి ఇచ్చి రావడానికి ముత్యాలు ఆమె భర్త వెళ్ళారు. ఆ సంగతి లతీఫ్కి కానీ షరీఫ్తో కానీ చెప్పడం మర్చిపోయి ఇంటికి వచ్చేసింది సుప్రజ. దారిలోనే వడగళ్ల వాన మొదలైంది. అది రాను మరింత ఉధృతమై కుండపోతగా కురుస్తోంది. వర్షం మన్ను మిన్ను ఏకం చేస్తూ ఇంటి గుమ్మం నుంచి ఇంట్లోకి 4-5 వర్షధారలు చొచ్చుకు వచ్చాయి. ఇన్నాళ్ళు ఇంట్లో ఎవరూ లేక కోతులు సర్వనాశనం చేశాయి. పొడిగా ఉన్న చోట మంచం మార్చుకొని పడుకున్న సుప్రజకు నిద్ర పట్టలేదు. ఎన్నడూ లేనిది ఒంటరితనం ఆ రోజు ఎందుకో విపరీతంగా భయపడుతోంది. రాజేష్ మాటలు గుర్తుకు వస్తున్నాయి. స్నేహితుడిలా హితోపదేశం కూడా మనసులో మెదులుతోంది. ఇలా ఒంటరిగా ఎవరి మీద ఆధారపడి ఇలా ఎన్నాళ్ళు? తన కోసం లతీఫ్ పాపం కష్టపడి పనిచేస్తున్నాడు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఇంకా రాజేష్ చదువు పూర్తి కావాలంటే 5-6 ఏళ్లు పడుతుంది. అంతవరకు ఈ లతీఫ్కి గుదిబండగా మారటమేనా? ఆ రోజు తనని తీసుకొచ్చినప్పుడు లతీఫ్ అన్న మాట గుర్తుకొచ్చింది. తనని రామకృష్ణ లతీఫ్కి అప్పగించి విదేశాలు వెళ్ళాడా? అంటే తన గురించి రామకృష్ణ బాధ్యత తీసుకున్నట్టా? నిజంగానా? వీధి తలుపు పెద్ద చప్పుడైంది. ఉలికిపాటుగా లేచి జాగ్రత్తగా వినింది. మళ్ళీ అలాంటి శబ్దమే వచ్చింది. ఎవరో వీధి తలుపు ఒక్కటే కాదు, పెరటి తలుపు కూడా బలంగా పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అని అర్థం కాగానే భయంతో బిక్క చచ్చిపోయింది. కనీసం 4-5 కంటే పైనే ఉంటారు వాళ్ళు. భగవంతుడా, ఇప్పుడు ఏమిటి చేయటం? తను ఒంటరిగా ఉన్నట్టు వీళ్ళకి ఎలా తెలిసింది? అసలు ఎవరు వీళ్ళు? ఏం చేయబోతున్నారు? అంత వర్షంలోనూ ముచ్చెమటలు పోశాయి. గది తలుపులు బిగించుకొని గదిలో పచ్చడి బండ, కారం సీసా పట్టుకొని కూర్చుంది. ధైర్యాన్ని చిక్కబట్టుకుంది. ఆ సమయంలో కూడా సుప్రజ గాఢమైన నిద్రలో ఉన్న రామకృష్ణ ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. కానీ ఎవరూ లేరు. ఒత్తిగిల్లి మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ లీలగా అదే పిలుపు, బాబూ రామకృష్ణ. మంచానికి దగ్గరగా మంచులాంటి తెల్లటి అస్పష్టమైన ఆకృతి, బాబూ రామకృష్ణ అంటోంది. స్పష్టంగా ఆ దృశ్యాన్ని చూసిన అతను తుళ్ళిపడుతూ, ఎవరు? ఏమిటి? మీరెవరు? అన్నాడు భయాందోళనలను నిగ్రహించుకుంటూ. నిజమో అది స్వప్నమో కొంచెంసేపు బోధపడలేదు రామకృష్ణకు. నేను బాబూ, చిదానందం ఆత్మను. నా బిడ్డ సుప్రజ ప్రమాదంలో ఉంది. దయచేసి వెళ్ళి రక్షించవు. భయపడకు, నేను ఎవరిని ఏమీ చెయ్యను. నాకా శక్తి లేదు కూడా. సుప్రజను నీ భార్యగా నువ్వు నీ ఇంటికి తీసుకువెళ్లేంతవరకు నాకు ఈ అవస్థ తప్పదు. నా ఆత్మ దాని శ్రేయస్సు కోసం క్షోభిస్తోంది నాయనా. నేను దయ్యాన్ని, భూతాన్ని, ప్రేతాన్ని కాను, ఒట్టి ఆత్మను అని వినిపించింది. సందేహం లేదు, చిదానందం గారి ఆత్మే. చిదానందం గారు, దయచేసి నన్ను క్షమించండి. నేను మీకు చాలా అన్యాయం చేశాను. నా వల్లనే మీరు దుర్మరణం పాలయ్యారు. నేను మిమ్మల్ని శంకించి చాలా పెద్ద తప్పు చేశాను. రామకృష్ణ, అదంతా గతం, మర్చిపో. విధి విధానం ఎవరూ తప్పించలేనిది. నా మరణానికి నువ్వు బాధ్యుడివి కాదు. సుప్రజను రక్షించి నా ఆత్మకి శాంతిని ప్రసాదించు. నా చివరి కోరిక అదే. త్వరపడు.
నా బిడ్డ చాలా ప్రమాదంలో ఉంది. దాన్ని నేను ఆపలేను. నా కూతురి సంరక్షణ నీ చేతుల్లోనే ఉంది. లే, వెళ్ళు అంటూ ఆ పొగమంచు గాలిలో కరిగిపోయింది. గబాల్న లేచి గబగబా డ్రెస్ మార్చుకొని రివాల్వర్ లోడ్ చేసుకుని పరుగులాంటి నడకతో ఎగిరి పరిగెత్తాడు రామకృష్ణ. గది తలుపుని అమాంతం యుక్తితో తోసి లోపలికి జొరబడిపోయిన 2 తలల్ని పచ్చడి బండతో సత్కరించి వెనకాల ఉన్న నలుగురి కళ్ళల్లోనూ కారం జల్లి పచ్చడి బండతో దూరంగా తోసేస్తూ బయటకు పరిగెత్తింది. ఈసారి 10 మంది గుండాలు ఉన్నారు. తలుపు పగిలి ఉన్న గుమ్మం నుంచి గెంతి చెట్ల చాటుకు పరిగెత్తింది పచ్చడి బండతో. ఆ ధైర్యంతో అంత తెగింపు ఎలా వచ్చిందో ఆమెకే అర్థం కాలేదు. ప్రస్తుతం వర్షం తుంపర పడుతోంది. తడుస్తూ చెట్ల వెనక కూర్చుంది, వణుకుతూ సుప్రజ. ఆమెకు తెలుసు వాళ్ళు 10 మంది. ఎక్కడ తప్పించుకోగలదు? గేటు బయట 2 కార్లు ఆగి ఉన్నాయి. దడదడలాడే గుండెలతో భీతహరిణిలా చూస్తోంది. కంట్లో కారం పడ్డవాళ్ళు నూతి దగ్గరకు పరిగెత్తారు హాహాకారాలు చేస్తూ. మిగిలిన వాళ్ళు చుట్టుపక్కలే ఉంటుంది, వెళ్ళండి, వెతకండి, ఇంతమంది ఉన్నారు దున్నపోతుల్లా, కమాన్ హరియప్ అంటూ ఓ వ్యక్తి కమాండ్ చేస్తున్నాడు గట్టిగా. సుప్రజ గుండె గుబేలు మంది. 6 ఇల్లు తోట కూడా వెతికేస్తున్నారు. భయం భయంగా చూస్తున్న సుప్రజ గాజులు గలగల విని 6 చెట్టుని చుట్టుముట్టి సుప్రజను జుట్టు పట్టుకొని లేవదీశారు. చేతిలోని పచ్చడి బండతో 2 నిమిషాలు వీరవిహారం చేసింది. కానీ వెనక నుంచి ముందు నుంచి కమ్ముకున్న వ్యక్తులు వీపు వెనక బ్లౌజ్ని చీరని లాగేయడంతో కెవ్వుమంటూ మానరక్షణ కోసం చీరలేని ఛాతీని 2 చేతులతో కప్పుకుని విసిరివేయబడ్డ చీర కోసం పరిగెత్తింది. అది ఎగిరి వెళ్ళి అప్పుడే వచ్చి కారు దిగిన లతీఫ్ ముఖం మీద పడింది. ఆ భయోత్పాతంతో అతన్ని చూడగానే పరిగెత్తి వెళ్ళి అతని చేతుల్లో వాలిపోయింది బావురుమని ఏడుస్తూ సుప్రజ. ఆపద్బాంధవునిలా వచ్చిన లతీఫ్ ఆమెకు ఎన్నడూ ఎరుగనంత ఆనందాన్ని కలిగించాడు. సుజా, భయపడకు, డోంట్ వరీ, నేనున్నానుగా. నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్నెవరూ ఏమీ చేయలేరు. నేను నిన్ను రక్షించుకుంటాను, అందుకే వచ్చాను అంటూ ఆమెను ఊరడిస్తూ గాల్లోకి పిస్టల్ పేల్చి, కమాన్ మూవ్, అంతా వచ్చి వరుసగా నిలబడండి, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తాను, కమాన్ హరియప్ అని కమాండ్ చేయసాగాడు లతీఫ్. సుప్రజని ఓ పక్కకు లాగి చీర ఇస్తూ ఆ చీరని చుట్టబెట్టుకోబోతున్న సమయంలో ఒకడు వెనకగా వచ్చి లతీఫ్ చేతి మీద ఎగిరి తన్నడంతో భయంగా చెట్ల వెనుకకు పరిగెత్తింది సుప్రజ. లతీఫ్ చేతిలోని పిస్టల్ వెళ్ళి అల్లంత దూరంలో పడింది. లతీఫ్ వాణ్ణి ఎగిరి తన్ని పిస్టల్ అందుకోబోయాడు. ఇంకొకడు దాన్ని కాలితో తన్నేశాడు. అది వెళ్ళి పొదల్లో పడింది. లతీఫ్ని ఆ 10 మంది అటాక్ చేయడంతో ఒక్కడు వాళ్లతో కలబడ్డాడు. 60 ఏళ్ల వయసు దాటిన లతీఫ్ 25 ఏళ్ల పడుచువాడిలా వాళ్లతో వీరవిహారం చేస్తూ ఉంటే సుప్రజ మ్రాన్పడిపోయింది. పిడుగుల వర్షం కురుస్తూ ఉంటే 10 మంది హాహాకారాలు చేస్తున్నారు. రక్తం కక్కుతూ గడ్డి బొమ్మల్లాగా ఎగిరిపడుతున్నారు. సింహనాదాలు చేస్తూ తొడలు కొట్టి చేతులు కాళ్ళు విసురుతూ ఉన్నాడు లతీఫ్. బాస్టర్స్, వాడొక్కడే, మనం 10 మంది. ఉప్పర దున్నల్లాగా ఒళ్ళు పెంచారు ఎందుకు? కొట్టండి, నరకండి ఆ ఈడియట్ని అని అరుస్తూ బండ బూతులు తిడుతున్నాడు వాళ్ళ నాయకుడు. లతీఫ్ నోటి వెంట వెలువడే సింహనాదాలను బట్టి అతనికి కరాటేలో ప్రవేశం ఉందని సునాయాసంగా గ్రహించిన సుప్రజ కళ్ళు పెద్దవి చేసుకునే చూస్తూ ఉండిపోయింది. సుజా, ఆ రివాల్వర్ ఎక్కడ ఉందో చూడు, క్విక్ అంటూ లతీఫ్ హెచ్చరించడంతో ఈ లోకంలోకి వచ్చిన సుప్రజ పొదలన్నీ గాలించి రివాల్వర్ వెతుకుతూ తన దగ్గరకు వచ్చిన గూండాలను పచ్చడి బండతో వడ్డిస్తోంది. మొత్తానికి రివాల్వర్ దొరికింది. లతీఫ్జీ, ఇదిగో రివాల్వర్ అంటూ అతని వైపు విసిరింది సుప్రజ. దాన్ని అతను అందుకోవడానికి అటు తిరిగేసరికి వెనకపాటే వచ్చిన ఒక వ్యక్తి మొక్కల్లో దొరికిన పలుగుతో లతీఫ్ తల మీద మోదాడు. రివాల్వర్ అందుకుంటూనే అలికిడికి వెనుతిరిగిన లతీఫ్ మెరుపులా తప్పించుకుంటూ పిస్టల్ను పేల్చాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. పలుగు బలంగా లతీఫ్ తలకు తగలడంతో ఖంగుమని శబ్దం వచ్చింది. అబ్బా అంటూ మొదలు నరికిన మాన్లా దడేల్మని వెనక్కు విరుచుకొని పడిపోయాడు లతీఫ్. ఆదిశక్తిలా లతీఫ్జీ అంటూ పరిగెత్తి వచ్చిన సుప్రజ
లతీఫ్ దగ్గర పడి ఉన్న రివాల్వర్ తీసి దగ్గరికి రాబోతున్న నలుగురిని టపాటపామని పేల్చేసింది. గురి కూడా సరిగ్గా చూడలేని, ఎలా పేల్చాలో తెలియని సుప్రజ ఆవేశంతో పిచ్చిదాన్లా కాల్చేయటంతో అవి ఇద్దరికి పిక్కలలోనూ మరో ఇద్దరికి జబ్బలలోనూ దిగబడడంతో వాళ్ళంతా పెడబొబ్బలు పెడుతూ పడిపోయిన వాళ్ళని లాక్కుంటూ మోసుకొని పోయారు. 2 కార్లు వెళ్ళిపోయాక లతీఫ్ వైపు పెరిగెత్తిన సుప్రజ లతీఫ్జీ అంటూ భుజాలు పట్టి కుదిపింది భయాందోళనలతో. అతను కదులు మెదులు లేకుండా పడి ఉన్నాడు. అతని తల మీద గాయం నుంచి రక్తం కారుతోంది. వర్షం మళ్ళీ పెద్దది కావడంతో సుప్రజ అతని చంకల కింద చేతులు వేసి గట్టిగా పట్టుకొని ఒంట్లో ఉన్న శక్తినంతా చేతుల్లోకి తెచ్చుకొని అతన్ని బరబరా లోపలికి ఈడ్చుకుపోయింది. ఆయాసపడుతూ ఆగి ఆగి లాగుతూ వసారాలోకి తీసుకొచ్చి పడేసి లైట్ వేసింది. గదంతా ప్రకాశవంతంగా మారిపోయింది. లతీఫ్ జేబులు వెతికింది. వ్యాలెట్ తగిలింది. సెల్ ఫోన్ కోసం వెతుకుతూ యథాలాపంగా తీసి చూసింది. వ్యాలెట్లో రామకృష్ణతో పాటు సుప్రజ ఉన్న ఫోటో ఉంది. అది ఎప్పుడు తీసిందో తెలియదు. మరో జేబులో వెతికేసరికి ఆమెకు కావలసిన ఫోన్ దొరికేసింది. వెంటనే రామకృష్ణ ఫ్యామిలీ డాక్టర్ గారిని అర్జెంటుగా బయలుదేరమని ఫోన్ చేసి ఆ ఫోన్ మళ్ళీ భద్రంగా అతని జేబులో పెట్టబోతూ యథాలాపంగా అతని వైపు చూసిన సుప్రజ అదిరిపడింది. లతీఫ్ మీసం స్థానంలో నల్లని ఒత్తైన మీసం కనిపించింది. తల మీద పండిన జుట్టు జొన్న పీచులా నీళ్లోడుతుంటే దాని లోపల నుంచి నల్లని జుట్టు నిగనిగలాడుతూ రింగులు రింగులుగా తిరిగి ఉంది. కళ్ళ నుండే జోడు ఎప్పుడో బద్దలైపోయింది. గడ్డం గట్టిగా పీకేసిన సుప్రజ లతీఫ్ మరుగున దాగి ఉన్న రామకృష్ణ రూపాన్ని ప్రత్యక్షంగా చూసి అవాక్కుగా మారిపోయింది. లతీఫ్ రామకృష్ణ, రామకృష్ణ లతీఫ్లా నటిస్తున్నాడా? ఇది నిజమా? భగవంతుడా! సుప్రజ రామకృష్ణని నిర్ఘాంతపోయిందాన్లా చూస్తూ కూర్చుండిపోయింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.